ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రథమముగా దేవుడు ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి దేవాది దేవునికి ఎన్నో వందనాలు. అదే రీతిగా సంఘమునకు, సంఘ దైవజనులకు, సంఘ పెద్దలకు, సంఘంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యము నిమిత్తమై ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. దాని నిమిత్తమై దేవుడు చేసిన కార్యాన్ని క్లుప్తముగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు చెప్పాలి అని అనుకోలేదు, ఇక ముందు చెప్తాను. బట్ ఈ సంవత్సరంలో ఆఖరి మాసంలో ఆఖరి గడియలోనికి వచ్చాము. దేవాది దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని సంఘంలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను దేవుణ్ణి ఎరిగినది అనగా నాకు కొంతకాలం క్రితం తెలుసు, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత 2015వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ సంఘంలోకి వచ్చాను. వచ్చిన తదుపరి దేవుడు నన్ను అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చాను. నేనేమి ఎక్స్పెక్టెడ్గా ఏమీ రాలేదు. దేవుడే పిలుచుకున్నాడని నమ్మాను. ఆ రీతిగా వచ్చిన క్రమం నుండి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. 2017 జనవరి 29వ తారీఖున బాప్తిస్మం తీసుకున్నాను. అది కూడా దేవుని చిత్త ప్రకారముగా, దర్శన ప్రకారముగా, దేవుని స్వరాన్ని విని దేవుని ప్రణాళికలో ఆయన యొక్క ఇంటిలోనికి అడుగు పెట్టాను. ఆనాడు మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుడు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా కార్యాలు చేస్తూనే ఉన్నారు. ఆయన నామానికి ఘనత తెచ్చుకుంటూనే ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు. నేను బాప్తిస్మం తీసుకునే రోజే దేవుని సన్నిధిలో దేవుని హస్తముతో నా హస్తం వేశాను. దేని విషయం అంటే, నేను అన్య కుటుంబం నుండి ప్రభువుని ఎరిగిన వాడిని. దేవునిలోనికి వచ్చిన తరువాత ఒక మనిషికి 2 ప్రథమ ఘట్టాలు ఉంటాయి. జననం ఉంటుంది, మరణం ఉంటుంది, మధ్యలో ఇంకొక 2 ఉంటాయి. ఒకటేంటంటే, ఒకటి జీవితంలో ఒక ఉపాధిలో స్థిరపడాలి, రెండవదిగా వివాహము అనేది ప్రథమమైనది. దేవుని కృపను బట్టి దేవాది దేవుడు ఈ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ విషయంలో కూడా ఒక సంపూర్ణతని తీసుకుని వచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు. అదే విధముగా బాప్తిస్మం తీసుకున్న రోజే, అయ్యా నేను అన్య కుటుంబంలో నుండి వచ్చి ఉన్నాను, వివాహం అనేది నా వల్ల కాదు, ఎందుకంటే అది నేను నా అంతటిగా నేను ఈ సన్నిధిలోనికి రాలేదు, నిన్ను ఎరగలేదు. కాకపోతే నీవే నన్ను ఆకర్షించుకొని నీ బిడ్డగా చేసుకొని ఉన్నావు, నీవే నడిపించావు. కాబట్టి జీవితంలో ప్రాముఖ్యమైనది వివాహము, అందులో కూడా నీవే జోక్యము చేసుకోవాలి అన్న నేపథ్యమై దేవుని సన్నిధిలో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకే ఒక ప్రార్థన, ఇది నేను చేసిన ప్రార్థనే కాదు, యవన బిడ్డలుగా ఉన్న మీరందరూ కూడా చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఏ సమయంలోనైనా సరే దేవుడు మనకి తోడై ఉండి ఆదుకుంటాడు. నేను ఒక యవ్వన బిడ్డగా అన్య కుటుంబంలో నుండి వచ్చిన వారిగా ఒకే ఒక ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా, నన్ను ప్రేమించేటటువంటి బిడ్డ నా జీవితంలోనికి రాకూడదు, నిన్ను ప్రేమించేటటువంటి బిడ్డ నా జీవితంలోనికి రావాలి. నన్ను హత్తుకునేటటువంటి బిడ్డ నా జీవితంలోనికి రాకూడదు, ప్రభువుని హత్తుకునేటటువంటి బిడ్డనే నా జీవితంలోనికి రావాలి. ఎందుకు అలా ప్రార్థన చేశాను అంటే, దేవుణ్ణి నమ్ముకునే బిడ్డ, దేవుణ్ణి ప్రేమించే బిడ్డ అయితే నన్ను ప్రేమిస్తుంది, నాతో పాటు ఉన్న వారందరినీ కూడా ప్రేమిస్తుంది. అలా కాకుండా కేవలము నన్ను ప్రేమించే బిడ్డ నా జీవితంలోనికి వస్తే నేను కూడా దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతాను. కాబట్టి ఇదే ఒక్క ప్రార్థన ఎప్పుడు మోకరించిన వివాహ విషయంలో ప్రార్థన చేసుకునేవాడినండి. ఎందుకంటే అంతకు మించి గొప్ప భాగ్యం ఏమీ లేదు. అందరినీ ప్రేమించే బిడ్డే మన జీవితంలోనికి రావాలి. అది ఏ దేవుని ప్రేమయ్యి ఉన్నది, లేకపోతే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడముగా పెట్టేదై ఉంటుంది. కాబట్టి వివాహ విషయంలో యవ్వన బిడ్డలుగా వివాహం చేసుకునేటప్పుడు మనల్ని ప్రేమించేవారు కాదు, మన దేవుణ్ణి ప్రేమించేవారైతే మనల్ని ప్రేమిస్తారు, మనతో ఉన్న వారందరినీ కూడా ప్రేమిస్తారు. అటువంటి ప్రేమ దేవుని రాజ్యంలోనికి మన అందరినీ కూడా అడుగు పెట్టిస్తుంది. అదే క్రమంలో ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నా వంతుగా నేనేమి చేయలేనయ్యా, నిజముగానే బలహీనుణ్ణి, అజ్ఞానిని, చేతగాని వాడిని. కానీ దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు. ఆయన జ్ఞానము చొప్పున నన్ను నడిపిస్తూ ఈరోజు ఈ స్థితిలో మీ అందరి ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే అది నా శక్తి కాదు, దేవాది దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. కాబట్టే ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి నేను నిలవబడి ఉన్నాను. అందును బట్టి దేవునికి వందనాలు. అదే భాగంగా నేను వివాహం నిమిత్తమే ప్రార్థన చేసుకుంటూ ఉండగా నా కుటుంబం అన్య కుటుంబము. నేను ప్రభువును నమ్ముకున్న సంగతి నా కుటుంబానికి
తెలియదు, ఎలా చెప్పాలి అన్నది కూడా నేను ఆలోచన చేయలేదు. ఎందుకంటే నన్ను నడిపించిన దేవుడు నా వివాహ విషయంలో నా తల్లిదండ్రులను కూడా నడిపిస్తాడు అన్నదే నా నమ్మకం, నా విశ్వాసం. అదే నేపథ్యంలో ఉన్నాను, అదే విధముగా ప్రార్థించాను. నా తల్లిదండ్రుల ద్వారానే నాకు అవకాశం అనేది రావాలి, వాళ్ళ నోటిగుంటానే నాకు అవకాశం అనేది రావాలి అని ప్రార్థించాను. అదే భాగముగా ఈ సంవత్సరంలో మొన్న హార్వెస్ట్ జరిగింది. హార్వెస్ట్ నాడు దేవాది దేవుడు తన కృపను బట్టి, ఎందుకు నాకు 7-8 సంవత్సరాల నుండి సంఘంలో ఉంటున్నాను, కానీ లక్కీ డ్రాలో ఎప్పుడు నాకు గిఫ్ట్ రాలేదు. ఈ సంవత్సరమే నాకు లక్కీ డ్రాలో గిఫ్ట్ వచ్చింది. అది కూడా దేవుడంకులకి దేవాది దేవుడు తలంపించి వాల్ క్లాక్ ని ఎందుకు గిఫ్ట్ గా పెట్టాడో నాకు తెలియదు, వాల్ క్లాక్ గిఫ్ట్ గా పెట్టారు. అది రాగానే మన సహోదరులు అందరూ కూడా, అన్నా నీకు టైం వచ్చింది అన్నారు. నాకు అర్థం కాలేదు ఏం టైం వచ్చిందో. కానీ అదే రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చి నాన్న, మ్యారేజ్ విషయమై మన క్యాస్ట్లో కాకపోయినా వేరే క్యాస్ట్ వాళ్ళనైనా చేసుకోవడానికి మేము అంగీకరిస్తాము, దైవజనుల్ని కానీ సంఘస్థుల్ని కానీ సంఘ పెద్దల్ని కానీ సంప్రదించు అని చెప్పగానే ఒక్క క్షణము నేను నా మైండ్ ఏం పనిచేయలేదు. ఎందుకంటే నా కుటుంబము అన్య కుటుంబము, ఆర్యవైశ్య కుటుంబము, ప్రభువుని నమ్ముకున్నాను. అలా అంగీకరించరు, అది చాలా కష్టతరమైనటువంటి పని. కానీ దేవుడు వాళ్ళకి మంచి మనసునిచ్చి నాకు అవకాశం ఇచ్చారు. ఆ తదుపరి నేను పెద్దలని సంప్రదించగా దేవుడు ఒక మంచి మ్యాచ్ నాకు చూపించటము, దాని ద్వారా ముందుకు వెళ్ళటము, ఇరు కుటుంబాలు అంగీకరించటము, వివాహానికి ఒక మూలం అనేది వచ్చింది. వివాహం విషయమై సంపూర్ణత వచ్చి నిశ్చయించుకున్నాము. ఎంగేజ్మెంట్ కూడా లాస్ట్ ఈ మంత్ 14న సక్సెస్ఫుల్ గా దేవునికి మహిమకరముగా జరిగింది. ఇది కేవలము నా వల్ల కాదు, నా కొరకు ప్రార్థించేవారు ఎంతో మంది ఉన్నారు, నేను ప్రార్థిస్తాను. కానీ నా ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన, సంఘ పెద్దలు, దైవజనులు ఎంతో మంది నన్ను ప్రేమించేవారు నా కొరకు ప్రార్థించారు. వారి ప్రార్థనలన్నిటినీ దేవుడు వదిలివేయక ఆయన యొక్క కవిలలో భద్రపరుచుకొని ప్రతి దానికి కూడా సమాధానం అనుగ్రహించి ఈ సమయమున దేవుడు తన యొక్క సన్నిధిలో నన్ను నిలవబెట్టుకుని ఉన్నాడు. కాబట్టి నేనే కాదు, నా ముందు ఉన్న మీరందరూ కూడా యవ్వన బిడ్డలే. వివాహ విషయంలో తొందరపడకుండా, మీరుగా అవకాశం తీసుకోకుండా దేవునికి అవకాశం ఇస్తే నిశ్చయముగా దేవుడు మన వల్ల కానిది కూడా చేసి దేవాది దేవుడు మరి ఒకసారి తానే దేవుడని ప్రత్యక్షపరుచుకునే వాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే నిశ్చయతతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే వివాహం అనేది అంత సులువైనది కాదు. దేవుడు జతపరిస్తే అది ఎంతో ఘనముగా ఉంటుంది, జతపరచకుండా మనమే జతపరుచుకుంటే అది ఎంతో క్షేమముగా ఉండదు, బాధకరంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థిస్తే, ఆయన మీదే ఆధారపడితే నిశ్చయంగా దేవుడు ఆయన చిత్త ప్రకారముగా, మన దేవుడు ఘనమైన దేవుడు కాబట్టి మన జీవితంలో కూడా ఘనమైన వివాహాన్ని జరిగించి ఆయన నామమునకే ఘనత ప్రభావములు తెచ్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలానే ఉండాలి అన్నది నా కోరిక, దేవాది దేవుని యొక్క ఆశయం ఉన్నది. దేవుడి కొద్దిపాటి మాటలను దీవిస్తారని నమ్ముతున్నాను. మరి కొన్ని రోజుల తర్వాత వివాహమైన తర్వాత సంపూర్ణంగా సాక్ష్యాన్ని పంచుకుంటాను సంఘం అవకాశం ఇస్తే. ఇప్పటికైతే చాలు, ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.